देखिए हमको नहीं, हम ये देखे लपट देखा, हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। देखिए हमको नहीं, हम ये देखे लपट देखा, हाँ, अपने छत से देखा, तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ है क्या। और तो बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई। देखिए हमको नहीं, हम ये देखे लपट देखा, हाँ। రైట్, ఇక దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక దీంట్లో 8 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పేలుడుకు సంబంధించి ఏమైనా కారణాలు ఏమైనా తెలిసాయా? అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఏంటి డీటెయిల్స్? కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో భారీ సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్దకు ఇప్పుడే ఎన్ఐఏ వచ్చింది. సో మొత్తం వాళ్ళు సేకరిస్తున్నారు. అసలు బాంబ్ ఎలా పేలింది, ఎవరు పేల్చారు, ఏంటి, అసలు దీనికి కారణం ఏంటి అనేది కూడా మొత్తం అక్కడ ఎన్ఐఏ దర్యాప్తు అయితే చేస్తుంది. సో ఇక మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట స్టేషన్ వద్ద ఉన్నటువంటి కారులో పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా అందులో సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం దిగి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుతో ఢిల్లీలో పాటు దేశవ్యాప్తంగా కీలక నగర అలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ ప్రధాన నగరాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడే కేంద్ర హోంశాఖ హైదరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు, ముంబై పోలీసులు అలర్ట్ చేశారు. సో ముఖ్యంగా ఎక్కడైతే రద్దీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇమీడియట్ గా సో పోలీస్ బలగాలు వెళ్ళి అక్కడ తో వెంటనే కంప్లీట్ గా పబ్లిక్ క్లోజ్ తో అక్కడ ఉన్నటువంటి ఏరియాలని కూడా కంప్లీట్ గా పబ్లిక్ అంతా కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూసుకోవాలని కూడా ప్రకటించడం కూడా జరిగింది. దేశంలో ఉగ్రవాదుల కుట్రలు భగ్నం అవుతున్న వేళ రాజధాని ఢిల్లీలో పేలుడు జరగడం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్న పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. వారి ప్రయత్నాలను విఫలం చేయడం కూడా జరిగింది. హర్యానాలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసింది. హర్యానాలో భారీ మొత్తంలో ఆర్డీఐకు పట్టుబడడం మొత్తాన్ని వణికించింది. అయితే ఇది 2 గంటల్లోనే దేశ రాజధానిలో భారీ పేలుడు చోటు చేసుకోవడం తీవ్ర అవమానాలకు పరిస్థితి. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో ఈ పేలుడు సంబంధించినట్లు సైనికులు వెల్లడించారు. పేలుడులో అక్కడే ఉన్న 10ల సంఖ్యలో జనం తీవ్రంగా ఏర్పడ్డారు. వారింటనే దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చిన్నపిల్లలు వెంట తీసుకొని అక్కడ నుంచి పరిగెత్తారు. ఎందుకంటే ఆ పేలుడు శబ్దానికి దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీ శబ్దం రావడంతో జరుగుతుంది అర్థం లేదు. ఒక్కసారిగా అక్కడ ఒక కారులో ఒక బాంబు వెళ్ళడంతో ఒక్కసారిగా కారు పైకప్పు గలో ఎగిరిపడడంతో ఖచ్చితంగా బాంబు పేలుడు అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ కూడా పరుగులు తీశారు. సో అది సాయంత్రం వేళల్లో అది మనకి పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. సో 6:30, 7 మధ్యలో పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఆ సమయంలో ఈ పేలుడు జరగడంతో ఒకసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ళందరూ కూడా పగులుతారు. చాలా మంది రోడ్లో కింద పడిపోయారు. చిన్నపిల్లలు తీసుకొని కింద పడిపోయారు. సో వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. సో ప్రస్తుతమైతే ఈ యొక్క పేలుడు ఘటనలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు కాబట్టి వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకైతే సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాయపడిన పేరు ప్రాంతం నుంచి బయటికి వెళ్లి ఆపించినట్టు స్థానికులు కూడా వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్నటువంటి ఫైర్, పోలీస్, ఇతర శాఖ సిబ్బంది ఉట్టాబుని అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ
ఎన్ఎస్జీ మంత్రులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతున్నాయి. ఎదురుకి రంగంలో దిగి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు పిల్లడు సాక్ష్యం తెలుసుకుంటే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అంచనా వేస్తున్నారు. హర్యానాలోని ఫైదాబాద్ లో 2,900 కిలోల పిల్లడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న రోహిత్ ఢిల్లీలో ఈ భారీ పేలుడు సంభవించడం గమనార్హం. ఎంతో యొక్క 2 సాక్ష్యాలకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ పేలుడు దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఢిల్లీలో హైలైట్ ప్రకటించారు. ఢిల్లీతో సహా దేశంలోని కొన్ని నగరాలకు హైలైట్ విధించారు. బెంగళూరు, అదే హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలకు హైలైట్ ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే దేశంలో చూస్తున్న ఉగ్రమూకలు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలోని ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందే గ్రహించింది ఎన్ఐఏ. దానిలో భాగంగా మరోసారి చోటు చేసుకునే అవకాశం ఉండడం, ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా మెయిన్ ప్రాంతాలు అంతా కూడా హైలైట్ ఉంది. సో ఇప్పటికే పబ్లిక్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా పబ్లిక్ ఉండే ప్లేస్ నుంచి కూడా తమ ఇళ్లలో తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం అయితే మాత్రం కేసు నమోదు చేసి కంప్లీట్ గా దర్యాప్తు చేస్తుంది. పేలుడు గల కారణాలు ఏంటో కూడా మనకైతే తెలిసే అవకాశం ఉంటుంది. అయితే మృతులు ఎవరు అనేది మనకి కొంత లేట్ పడ్డే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పేలుడు దాటికి 9 మంది మృతి చెందారు కాబట్టి వారి శరీర భాగాలని కూడా చిందరమయ్యాయి కాబట్టి వారు ఎవరు ఏంటనేది కూడా మనకు కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. ఒక జొమాటో బాయ్ అక్కడ నుంచి తన యొక్క ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా ఆ పేలుడు దానికి ఒక్కసారిగా తన యొక్క బైక్ గాలిలో రైట్ థ్యాంక్ యూ మరణించారు. సో ఏదేమైనా సరే